హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేయాలి, ఎఫెక్ట్స్ ఎలా ఇవ్వాలన్న వీడియో ఈరోజు చేస్తున్నాను. ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి, మరి మీకు రిటర్న్ సమాధానం చెప్తాను. వచ్చేసి ఎంట్రన్స్ కూడా చేయాలని చాలామందికి అక్కలకు చెల్లెళ్ళకు రావడం లేదు. అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, కంపల్సరీ చూపిస్తాను. వాళ్ళ ఛానల్ డిజైన్లో ఎలా పెట్టుకోవాలి అనేది చాలామందికి తెలియడం లేదు, అది కూడా చూపిస్తాను. నేను మాత్రం సెల్ ఫోన్లోనే చేస్తున్నాను, నేనైతే ఏ కంప్యూటర్లో చేయడం లేదు. నాకు తోచింది నేను చేస్తున్నాను అంతే. నమస్కారం. వీడియోలోకి వెళ్తే చూద్దాం. ముందుగా వీడియో షేక్ కాకూడదు, బ్యాక్ సైడ్ వైట్ కలర్ ఉండకూడదు, ఏ కలర్ ఉన్నా పర్వాలేదు, ముఖ్యంగా గ్రీన్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళితే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో మీకు లభిస్తుంది. ముందుగా వీడియోలోకి వెళితే ఇన్షాట్ అనే యాప్ను ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ వీడియోస్లోకి వెళ్ళాలి, ప్లస్ ఐకాన్, బ్యాక్గ్రౌండ్ మన గ్యాలరీలోది కావాలా లే ఇన్షాట్లోది కావాలంటే ఇన్షాట్లో మెటీరియల్లోకి వెళ్ళాలి. ప్రస్తుతానికి ఇప్పుడు ఒక 8 సెకండ్స్ తీసుకుందాం. ఓకే, ఇలా వస్తుంది. ఇందులో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎఫెక్ట్స్ గురించి మరీ మాట్లాడుకుందాం. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవర్ ఒక్కటి చూసుకుందాం. నెక్స్ట్ పిప్ ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ వీడియో చేశానండి, ఆ వీడియో తీసుకున్న తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇలాగే స్క్రోల్ చేస్తే కట్ అవుట్ అనే ఆప్షన్ ఒత్తాలి. కట్అవుట్ ప్రెస్ చేయాలి. ఓకే, కట్ అయిపోయింది. వీడియో రెడీ. ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత వాటర్ మార్క్ వస్తుంది. వాటర్ మార్క్ రాకూడదు అంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది, వాటర్ మార్క్ పైన ప్లస్ ఐకాన్కి ఫ్రీ రిమూవర్ ప్రెస్ చేయాలి. యాడ్ వస్తుంది. యాడ్ తర్వాత వాటర్ మార్క్ వెళ్ళిపోయింది, చూసారా? చూడండి, అయిపోయింది. వీడియో తయారైంది. ఎక్స్ప్లోర్ ఇక్కడ పైన రైట్ సైడ్లో ఉంది చూడు, ఎక్స్ప్లోర్ ప్రెస్ చేస్తే మనకి ఏ సైజులో కావాలో అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. MP4 ఉంటుంది, రిజల్ట్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఎక్స్ప్లోర్ ఒత్తితే మనకు డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు కూడా యాడ్ వస్తుంది. డౌన్లోడ్ అయిపోయింది, గ్యాలరీలో సేవ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఇంకో యాప్లో చూద్దాం. కట్ అనే యాప్. ఈ యాప్ను ప్రెస్ చేద్దాం. చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ వస్తుంది. ప్లస్ ఐకాన్ ఓపెన్ చేసి న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత మనము ఇందాక ఇన్షాట్లో సేవ్ చేసుకున్న వీడియోని ప్రెస్ చేసి గో అని కొడితే ఇలా వస్తుంది. ఇప్పుడు ఎఫెక్ట్స్ ఇవ్వాలి. ఎఫెక్ట్స్ ఇక్కడే దొరుకుతాయి. ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇందులో కూడా ఉంటాయి, అందులో లాగానే. కానీ ఎఫెక్ట్స్ అక్కడ ఇలా ఉండవు, బ్లెండ్ ఉండవు. ఎఫెక్ట్స్లోకి వెళ్ళాము. ఇందులో కూడా పిప్ ఉంటుంది, పిప్ ప్రెస్ చేయాలి. మెటీరియల్ రైట్ సైడ్లో పైన ఉంది, మాన్యువల్ ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది. ఇందులో బ్లైండ్ అనే ఆప్షన్ ఓపెన్ చేస్తే అన్ని రకాలు దొరుకుతాయి. బ్లైండ్లో కానీ రీసెంట్లో కానీ ఎఫెక్ట్ ఇస్తున్నాను చూడండి. ఇచ్చాను, తీసుకుందాం. చూడండి,
వీడియో తయారైపోయింది. ఇప్పుడు వచ్చేసి సేవ్ అడ్వర్టైజ్ వస్తుంది. ఇక్కడ కూడా అన్నీ కరెక్ట్ ఉంటాయి. కరెక్ట్ మనకు లెంత్ తగ్గట్టుగా మన వీడియో మంచి క్వాలిటీతో మనం సేవ్ చేస్తే ఎక్కడైనా సరే మంచి వ్యూస్ సపోర్ట్ వస్తుంది. సేవ్ అయిపోయింది. తర్వాత బ్యాక్ వెళ్ళిపోదాం, గ్యాలరీకి వెళ్దాం. గ్యాలరీ ఓపెన్ చేసాం. మన వీడియో ఎఫెక్ట్స్తో రెడీ అయింది. ఫస్ట్ వీడియో చూద్దాం. ఫస్ట్ వచ్చి ఎఫెక్ట్ లేదు చూడండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఇలా వస్తుంది. ఓకే, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్.